వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. మా ఊరు మా వార్డు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలంటూ జంగారెడ్డిగూడెంలో భిక్షాటన చేపట్టిన అంగన్వాడీ టీచర్స్, పలు చోట్ల రాస్తారోకో. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేళ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం పట్టణం. భక్త సంద్రమైన గోకుల పారిజాతగిరి ఆలయం. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పోలవరం మండలం పట్టిసీమ శైవక్షేత్రం ఎంతో ప్రసిద్ధి. శివరాత్రి వచ్చిందంటే పరమశివుని కటాక్షం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా ఉన్న పట్టిసీమ శైవక్షేత్రం శివరాత్రికి ముస్తాబవుతోంది. శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు మొదటి సమావేశం నిర్వహించారు. పట్టిసీమ రేవు వద్ద నిర్వహించిన పట్టిసీమ శివరాత్రి మొదటి సమావేశానికి ఆర్డీఓ ఆదయ హాజరయ్యారు. అధికారులతోనూ నాయకులతోనూ సమీక్ష నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అంశాలను ప్రస్తావించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహించకుండా జాగ్రత్తగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పండ్లు సిద్ధం చేయాలని, రాకపోకలకు అనువుగా ఉండే విధంగా బోట్లు చూసుకోవాలని తెలిపారు. భారీ స్థాయిలో ధరలు నిర్ణయించకుండా భక్తులకు సాధారణమైన ధరలు నిర్ణయించాలని సూచించారు. ప్రసాదాల తయారీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ట్రాఫిక్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలియజేశారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తహసీల్దార్ గారికి, తర్వాత ఆలయ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా సిఐ గారికి, తర్వాత ఆర్టీఓ సిబ్బంది, తర్వాత జమీందార్ గారికి, సర్పంచ్ గారికి, ఇంకా పెద్దలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్న లైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరూ సిబ్బందికి అందరికీ కూడా మార్చి 7వ తేదీన స్టార్ట్ అయ్యి 9వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ఉత్సవాలకి అందరూ కూడా మనం లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేషన్ తోటి ఈ ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉత్సవాల యొక్క ఏర్పాట్ల గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఎవరెవరు వాళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళు ఏం అరేంజ్మెంట్ చేసుకున్నారు అనే దాని గురించి 1 by 1 మనం రివ్యూ చేసుకోవడానికి ఈరోజు ఈ కమిటీ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ వారి యొక్క వాళ్ళ యొక్క ఏర్పాట్ల గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ వీరేశ్వర స్వామి గారు, నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అండి. ఇప్పుడు టెంపుల్ కి ఇన్కమ్ వస్తుంది అంటున్నారు. మేము వచ్చిన ఇన్కమ్ ప్రతిదీ కూడా ఈ రోజు శివరాత్రి ఫెస్టివల్ కే వచ్చిన ఆ 20 లక్షలైన 30 లక్షలని ఖర్చు పెట్టేస్తే మిగతా 364 రోజులు ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి మీరు. టెంపుల్ కి సంబంధించి ఇప్పుడు మనం 2,20,00,000తో డెవలప్ చేస్తున్నామండి. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం తాలూకా కార్యనిర్వహణాధికారి పనిచేస్తున్నాం. 7/3/2024 నుండి 9/3/2024 వరకు, అనగా 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా మేము దేవస్థానం నుంచి చేసే ఏర్పాట్లు ఈ రోజు నేను ఇక్కడ వివరించుకుంటున్నాను. అందులో భాగంగా శ్రీ గోదావరి దేవస్థానం నుండి ఎంట్రన్స్ మెట్ల వరకు ఇసుక తిన్నెలపై 200 అడుగుల దూరం నుండి రాజగోపురం వరకు, మరియు శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి రామాలయం వరకు షామియానా టెంట్లు మరియు తాటేరు పందులు ఏర్పాటు చేయడం చేస్తున్నామండి. అదేవిధంగా గోదావరిలో దేవస్థానం యొక్క ఎంట్రన్స్ వద్ద 100 అడుగుల నుండి కంపార్ట్మెంట్లు, అంటే వచ్చిన భక్తులు వేచి ఉండడానికి కంపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రాజగోపురం నుండి లోపల, అంటే దేవస్థానం ఎంట్రన్స్ నుంచి మనకి ఇక్కడ 3 లైన్లు జరుగుతాయి. 3 టికెట్లు కూడా ఉన్నాయండి. 50 ఉచిత దర్శనము, 50 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్, ప్రత్యేక దర్శనము, అంతరాల దర్శనం 300 రూపాయల టికెట్ ఉన్నాయండి. వీటికి ఏ లైన్ కా లైన్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి.
మా ఆందోళన నిరసనలు 40 రోజులైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మరోమారు భిక్షాటన చేపడుతున్నట్లు అంగన్వాడీ టీచర్స్ తెలియజేశారు. సిఐటియు అధ్యక్షులు పసల సూర్యారావు దీక్షలకు మద్దతు తెలియజేశారు. రహదారి వెంబడి రాకపోకలు సాగించే ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి మా ఆకలి కేకలు పట్టించుకుని ధర్మం చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా తీర్చిదిద్దాలని నినాదాలు చేశారు. పసల సూర్యారావు సిఐటియు పట్టణ అధ్యక్షుల్ని. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 40 రోజు కొనసాగుతా ఉంది. కానీ ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఈ సమ్మె విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు అనేకం చేస్తా ఉంది. అయినప్పటికీ ఈ సమ్మెని పట్టుదలగా కొనసాగించే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అలాగే ఇతర 2 సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదంగా చేస్తా ఉన్నాయి. దీనికి మద్దతుగా విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు ఈ రోజుకి 4వ రోజుకి చేరుకున్నాయి. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెని విరమించేది లేదని ఈ సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 1,00,000 మంది అంగన్వాడీల సమస్యను పరిష్కరించి మహిళా సాధికారత ఏదైతే నిరంతరం ప్రచారం చేసుకుంటున్నారో మరి ఆ సాధికారతని సమ్మె పరిష్కారం చేసి నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మా గ్రామం మా వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వార్డులో ప్రజల వద్దకే వెళ్లి వారు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల అభివృద్ధికి ఏం చేయాలి అనేది బహిరంగ సభల ద్వారా నేరుగా ప్రజల నుంచే వినతులు స్వీకరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ పెసరగంటి గంగా అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో 2వ వార్డు నందు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు తెలియజేశారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చినట్లు విశదీకరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పడిన గత మున్సిపాలిటీ కార్యవర్గం కొట్లాట్లతోనే కాలయాపన చేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పడిన కౌన్సిల్ నిత్యం ప్రజల వద్దకు చేరువగా ఉంటూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించిందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలియజేశారు. సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. చిన్నపాటి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యపై అవగాహన చేసుకుని సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అయినాల రమణమూర్తి, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, నాయకులు బత్తిన చిన్న, పంది రాజాగౌడ్, చెప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, అమీర్, గిరిబాబు గౌడ్, తల్లాడ సంజీవ్, కంచమర్తి ప్రకాష్, గెద్దాడ సీను, బాలు తదితరులు పాల్గొన్నారు. అలంకరించిన వైద్యుడు వీరాంజనేయులు గారికి, గంగ గారికి, ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఉన్న అక్కజళ్ళందరికీ నమస్కారం. మన ఊరు మనవాడ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, ఆరోగ్యం మీద పెట్టారు. ఈ రోజుల్లో మన బిడ్డలను మనం చదివించుకోవాలంత దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి మన బిడ్డలు చదివించి మళ్ళీ మనం 10-15 మన అకౌంట్లో వేయడం అంటే మాటలు కాదు. అలాగే ఈ ఆరోగ్యం మీద పెట్టారు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేంత పరిస్థితుల నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. ఈ రోజు క్యాన్సర్ వచ్చిందని కూడా బాధపడక్కర్లేదు మీరు. దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్నారు డబ్బులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాడు నేడు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక త్రిమూర్తులు గారు ఇచ్చింది 20 లక్షలు ఇచ్చారు త్రిమూర్తులు గారు. అందులో 7 లక్షలు చేస్తానని కోరుకుంటున్నాను. అప్పుడు చైర్మన్ గా చేసిన టీడీపీ చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. 2019లో 2021 ఎలక్షన్ లో మన చైర్పర్సన్ గారు గెలిచిన తర్వాత మేము గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వచ్చాం. అలాగే చైర్పర్సన్ గారు ఈ రోజున ప్రతి వార్డుకి తిరిగి ప్రతి వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఈ రోజున ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అలాగే మున్సిపల్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు లైట్ల ప్రాబ్లం అయినా, రోడ్ల ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా పరిష్కరించే దిశగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి కలిసి ఉండేది. కొత్త వార్డు ఏర్పాటు చేయడం తర్వాత
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని ఇంటింటికి కుల గణన కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. గ్రామ సచివాలయ సిబ్బంది కుల గణన చేపడుతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, స్థిర ఆస్తుల వివరాలు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, జంగారెడ్డిగూడెం మండలంలో సైతం సచివాలయ సిబ్బంది, అధికార యంత్రాంగం కుల గణనపై దృష్టి కేంద్రీకరించారు. ఏ ఇంటిని వదలకుండా జల్లెడ పడుతున్నట్లు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరుతున్నారు. వేకువజామునే కుల గణన చేపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. చాలా మంది ఇళ్లలో లేకపోవడం, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంతో మరోమారు వెళ్లిన ఇళ్లకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. నా పేరు మీద ఏమీ సెంటు భూమి కాదు, సెంటు ఇల్లు ఏమీ లేదు, అసలు ఏమీ లేవు. నిజంగా మా ఆయన కాలు చేయ కూడా పడిపోయింది. మాకు జగన్ అన్న బాగున్న వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడు చేస్తారు? మా ఆయన కాలు చేయ పడిపోయిందండి. మాకు డబ్బులు గట్రా రాయమన్న పెడతాము, బాగానే ఉన్నారు కదా అని చెప్పుకొచ్చాడు. ఎక్కడ మరుగుదొడ్డు వస్తుందా? సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నాయా? వాటర్ వస్తున్నాయి కదండి. గేదె, ఆవు, ఎద్దుగానే ఏమైనా ఉన్నాయా? మేక, కోళ్ళు, వంట గ్యాస్ ఉందండి? ఎల్పిజి గ్యాస్ ఏనా? సరే. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న వేళ దేశం మొత్తం జై శ్రీరామ్ నినాదం మారుమ్రోగుతోంది. పలు చోట్ల హైందవ సంఘాలు ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. పలువురు జై శ్రీరామ్ అంటూ గోడలకు అచ్చులు వేస్తున్నారు. మరికొంతమంది ప్రధాన కూడళ్ల వద్ద పానకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద రాముల వారి అయోధ్య ఆలయాలతో ఉన్న ఫ్లెక్సీలు సైతం దర్శనమిస్తున్నాయి. మరికొంతమంది అయోధ్య బలరాముడి అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతను తమ ఇళ్లలో పండుగ వాతావరణంగా జరుపుకోవాలని అంటున్నారు. జంగారెడ్డిగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ ర్యాలీ చేపడుతున్నట్లు తెలియజేస్తున్నారు. జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల వద్ద, కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీరాముడి భజన ఏర్పాటు చేశారు. మొత్తానికి అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా పట్టణానికి చెందిన వాస్వి సాయి నగేష్ సైతం భారీ స్థాయిలో బాణసంచాను పేల్చడానికి ఏర్పాట్లు చేశారు. పలు రామాలయాల వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నా పేరు వసంత్ కుమార్. శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యుడండి. అయోధ్యలో రేపు 22వ తారీఖున అనగా సోమవారం ప్రారంభమవుతున్నటువంటి జగదేవరాముడు పావన చరిత్రుడు త్రేతాయుగంలో ధర్మాన్ని 4 పాదాలు నిలిపినటువంటి ఏకైక ప్రభు శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట, అలాగే ఆలయ ప్రారంభోత్సవం, ఈ 2 శుభకార్యాలను పురస్కరించుకుని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో హిందూ బంధువులు, రామ భక్తులు, మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని ఒక మంచి భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరుతున్నాం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో, మన జంగారెడ్డిగూడెం నగర పురవీధుల్లో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముల వారి కృపకు పాత్రుడుగా కోరుతున్నాం. జై శ్రీరామ, జై జై శ్రీరామ. జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ పరిసర ప్రాంతాల హిందూ బంధువులకు, పుర ప్రజలకు, రామ భక్తులకు నమస్కారం. నేను కానూరు గంగాధరరావు, శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు, రాజుల కాలనీ, జంగారెడ్డిగూడెం. మా అన్నప్రసాద వితరణ కమిటీచే 22/1/24వ తేదీన ఎంతో ఘనమైన, చిరకాల వాంఛ అయిన, ఎన్నో సంవత్సరాల విజయమైన, జన్మజన్మల పుణ్యమైన అయోధ్యలో జరుగుతున్న కారణ జన్ముడు జగదవిరాముడు శ్రీరామచంద్ర ప్రభువుని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంకు పురస్కరించుకొని మన అందరిచే స్వామివారి సన్నిధిలో, అనగా శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో మనందరిచే భారీగా విజయోత్సవ ర్యాలీ 22/1/24వ తేదీన ప్రతిష్టా కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమయం నుండి బయలుదేరడానికి సంకల్పించినాము. కనుక భక్తులైన తామెల్లరూ ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ వంతు మీరు పాల్గొని మరికొంతమందిని పాల్గొనే అవకాశాన్ని వారికి కల్పించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
ఆశిస్తున్నాము. ఇట్లు శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అన్నప్రసాద వితరణ కమిటీ, రాజుల కాలనీ, జంగారెడ్డి. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మైసన్నగూడెం గ్రామానికి చెందిన నొలకాని పద్మావతి కుమారుడు సాయి కుమార్ ప్రసాద వితరణ చేశారు. గవర వీర రాఘవులు, వెంకట పద్మావతిలు పూల అలంకరణకు సహకరించారు. ఈ సందర్భంగా దాతలకు వేద ఆశీర్వచనం అందజేస్తారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. వేకువజామునే ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాస్వి సాయి నగేష్, రెడ్డి రంగా ప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అరకులో నిర్వహించిన రా కదలిరా సమావేశానికి విచ్చేసిన చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనపై మాట్లాడారు. ఈ రోజు పోలవరం తమ్ముళ్ళు, ఆ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ ఉండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే ఆ 7 మండల వాసులు కూడా ఎక్కడా గొడవ చేయకుండా పర్వాలేదు, మా భూములు పోయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సహకరించారు. దాన్ని గుర్తు పెట్టుకుని నేను ఒకటే చెప్పాను, ఆ రోజు పోలవరం పూర్తి చేస్తాం, దీని వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ నష్టపోయిన గిరిజనులందరికీ 7 మండలాలకి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. మీరు నమ్మారు. ఈ రోజు హామీ ఇస్తున్నా, పోలవరం ముంపు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన జిల్లా పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క బాధ, పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు చూస్తే 72% మనం పూర్తి చేసి డయాఫామ్ వాల్ కొట్టుకొని పోయింది. కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి. గైక్ బండని పెట్టారు, అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ గాని R&R గాని వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్ట్ ను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరం నాశనం చేశాడు. గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు, మాటలు మాత్రం చెప్తాడు. ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా కైకలూరులో అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శనివారం నిర్వహించిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. అంగన్వాడీ ఉద్యమంపై నిర్బంధ చర్యలు దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోలవరపు సుజాత, నాయకులు లంకపల్లి మీనాకుమారి, గోడపాటి ఝాన్సీరాణి, అలిమిల్లి విజిత, బీడీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీలుగు మిల్లులో సైతం అంగన్వాడీ టీచర్స్ రాస్తారోకో చేశారు. కె శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఈ రోజు కైకలూరులో పెద్ద ఎత్తున అంగన్వాడీల రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ 40 రోజుకి అంగన్వాడీల సమ్మె చేరుకున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ రాస్తారోకో కార్యక్రమాలు పిలిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఒకవైపు విజయవాడలో ఆమర నిరాహారదీక్షకి అంగన్వాడీ కార్యకర్తలు కూర్చున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉంది. అయినా సార్ ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన స్పందన కనబడట్లేదు. అయితే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం తప్ప వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ జీతాల సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవైపు ఇవాళ అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధ చర్యలు కూనుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కూడా చేశారు. మరి రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కానీ జీవించే హక్కును కానీ కాలరాసే పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి జీతాల సమస్య, ఇతర డిమాండ్స్ కూడా పరిష్కారం చేసి వెంటనే సమ్మె విరమింపు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. నేను అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలిని. మరి గత 40 రోజులుగా మేము ఈ సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి
విచక్షణ లేకుండా ఎటువంటి సానుభూతి లేకుండా వ్యవహరిస్తుంది. దీని నిమిత్తం మేము ఈరోజు రాస్తారోకో అనేది కైకలూరు మండలంలో చేయడం జరిగింది. అయితే ఎంత ట్రాఫిక్ని ఆపినా సరే ప్రజలు మమ్మల్ని ఏ మాత్రం కూడా చిక్కోకుండా వాళ్ళ యొక్క సానుభూతిని మాకు తెలియజేశారు. ఎటువంటి అసహనానికి గురవ్వకుండా మాకు అనేది సపోర్ట్ చేశారు. దానికి మేము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని బట్టే తెలుస్తుంది మేము కోరిన కోరికలు న్యాయబద్ధమైనవి అని, ప్రజలు మా వెనకాలే ఉన్నారని మేము చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే ఇతర సంఘాలు కూడా మా వెనకాల ఉన్నాయి. మేము ఈ సమ్మెని ఇంతవరకు లాక్కో రావడానికి కారణం మా లబ్ధిదారులు ప్లస్ మాకు అన్ని సంఘాల మద్దతు అని మేము అనుకుంటున్నాము. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఆయుధ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గిరిజనులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కారును అడ్డుకున్నారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆయుధ కర్మాగారం వద్దని అధికారిక సంతకాలతో స్టాంపులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ విజ్ఞాపనలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చింతలపూడి మండలం రాఘవపురంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ బీసీల గర్జన సదస్సు విజయవంతమైనట్లు రాష్ట్ర బీసీ టీడీపీ సాధికారిక డైరెక్టర్ చేను ప్రసాద్ తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. పలు అంశాలను ప్రస్తావించారని తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. పలు చోట్ల మోటార్ సైకిల్ ర్యాలీలు చేశారు. టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. బీసీల పార్టీగా టీడీపీ గుర్తింపు తెచ్చుకుందని తెలియజేశారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మరి ముఖ్య నాయకులు, ముఖ్యంగా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఆ సభకు తరలి వచ్చి రాబోయే రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్ సైడే 15 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్నుకుంటాయని చెప్పి ఒక సంకేతం ఇవ్వాలంటే, ఆ సంకేతం ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలంటే మీరందరూ కూడా ఏ గ్రామాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో వేమడోలు 29వ తారీఖు ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా కదలిరా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా నిర్వహించేటువంటి ఆ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చే విధంగా మీరందరూ కూడా కదలి రావాలని చెప్పి మీ అందరికీ కూడా ఆహ్వానం పలకడానికి కూడా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మూడవది జై హో బీసీ. జై హో బీసీ అంటే చాలా మంది బీసీ అంటే ఏమంటామంటే మనం బ్యాక్వర్డ్ క్యాస్ట్, కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ బీసీలంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్యాస్ట్ మీరంతా కూడా బ్యాక్ బోన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఎవరైనా ఉన్నారంటే అది ఒక బీసీలు మాత్రమే. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే సమయం లేదు, కానీ చిన్న చిన్న విషయాలు కొన్ని మీ దృష్టిలో పెట్టాలి. ఏపీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం చెప్పేందుకు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాలు తరలి రావాలని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నుంచి సుమారు 150 కార్లతో ప్రదర్శనగా తరలి వెళ్లనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు తెలియజేశారు. మహిళా ఉద్యోగులు తమ కార్యాలయాల్లో జరిగే వేధింపుల విషయంలో మౌనం వహించక పోసో చట్టం ద్వారా న్యాయం పొందాలని మండల న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలియజేశారు. మహిళా చట్టాలపై మహిళా పోలీస్, డ్వాక్రా, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులకు, విద్యా సంస్థల ప్రతినిధులకు జంగారెడ్డిగూడెం న్యాయస్థానాల ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా రిజోర్స్ పర్సన్స్ గా ఏవివి భువనేశ్వరి, బల్లే సాయి కుమారి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బండారు లతా కుమారి మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మా ఊరు మా వార్డు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలంటూ జంగారెడ్డిగూడెంలో భిక్షాటన చేపట్టిన అంగన్వాడీ టీచర్స్ పలు చోట్ల రాస్తారోకో. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేళ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం పట్టణం. భక్త సంద్రమైన గోకుల పారిజాతగిరి ఆలయం. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.